వంగరు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నిర్వహించిన ప్రజా దర్బార్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి భూ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. వంగరులోని విజయనగర్ కాలనీలో రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయనగర్ కాలనీలో 1997వ సంవత్సరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 3.28 ఎకరాల్లో పట్టాలు ఇవ్వగా అందులో కొంతమంది అలాగే వదిలేశారు. చివరకు అక్కడ మొక్కలు పెరిగి చిట్టి అడవిగా మారింది. అయితే కొంతమంది తమ స్థలాలను ఆక్రమించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రజా దర్బార్ నిర్వహించారు. మీకు దారి చూపడానికి మేము వచ్చామని, పట్టాలు విచారించి అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ వాసవ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అడుగుతున్నారు కదా ఇక్కడ వాళ్ళు స్థలంకి డబ్బు కట్టారు సార్. కూతురు కట్టాలో 60 పట్టాలు ఇచ్చారు సార్. అన్నీ అయిపోయినాయి పట్టాలు పక్కన రండి. తెలుసు మీరు నేను చెప్పిన మాట ఇంటే ఇవన్నీ జరుగుతుంది. లేదంటారా ఇది ఇట్లా పిక్చర్ల వల్ల నడుచుకుంటామో ఇక్కడున్నటువంటి ఎన్జిఓస్తో కూడా మాట్లాడి ఒక పరిష్కారం చేశారు. ఏమనంటే ఉన్నటువంటి ఎక్స్టెంట్లో ఎకరా 90 సెంట్లు ఎన్జిఓస్కి ఇస్తూ మిగతా ఎక్స్టెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఒప్పుకుంటామని ఒప్పుదల మీద ఒప్పుకొని దాని సంతకాలు పెట్టుకొని కేసు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత దానికి వద్దు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కొంత వాళ్ళది ఏం పోదు, మాది ఏం తెలియని వాళ్ళది మాది పోతుంది. ముందు మా పిల్లలు కావాలి, మేము పిల్లలు కావాలి, మాకు 20 మంది 30 మంది సంతానం ఉండదు. నాకు మాది పోతుంది సార్, కొన్ని కుటుంబాలు పోతున్నాయి పక్క. అది దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి అక్కడ ఉండే వరకు న్యాయం చేయండి సార్. ఇంకంతకన్నా మేము కోరేది లేదు. అది సార్ జరిగింది. ఫస్ట్ నుంచి మాత్రం ఇప్పుడు 150 సంవత్సరాల నుంచి ఈ ఉప్పు అంతా ఉండటానికి యోగ్యత లేదు. అది దానివల్ల ఇప్పుడు ఫ్రంట్ పోయే వాళ్ళు కొంత ఫ్రంట్ ఉన్నాయి, కొంతమంది పోతున్నాయి. బ్యాక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దాంట్లోకి రావద్దు అంటారు. మాకు ఇబ్బంది అవుతుంది. ముందున్న వాళ్ళు పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఆ 3 ఎకరాల్లోనైనా ఈ ఫస్ట్ పోయిన వాళ్ళకి వెనకాల రానిరు వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం సదరం చేసి కొలతలు వేసి మాకు పట్టాలు ఇస్తే, రోడ్లు వేసి పట్టాలు ఇస్తే దానికి మీకు యోగ్యతగా ఉంటుంది సార్. మేము కూడా ఇబ్బంది ఏం లేదు దానివల్ల. కానీ అట్లానే పెట్టేసి మీరు తర్వాత చూసుకోండి అంటే వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు రాని 1.5 ఎకరంలో అందులో పోతున్నాయి. కాబట్టి ముందున్న వాళ్ళు లాస్ అవుతున్నారు సార్. వెనకాల వాళ్ళకి ఏం కాదు. వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముందున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. వెనకాల వాళ్ళు రానిరు మీరు పోయినాక అట్లా అవుతుంది సార్. మా పొజిషన్ ముందున్న వాళ్ళు చాలా మంది లాస్ అయిపోతుంది. మాకు రోడ్లు మా ఉన్న పట్టాలు ఇస్తే చాలు సార్, మాకు అదే సంతోషం. అది ఒకటి. కొండకు ఆనుకొని ఇస్తే మాకు ఉపయోగం ఏం లేదు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మేము ఫస్ట్ నుంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మేము వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి ఇచ్చి మాకు చెడిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్. మేమే ముందు ఉన్నాం కదా సార్. మేమే ముందున్నాం కదా సార్. వాళ్ళకంటే పట్టాలు మాకు ముందు ఉన్నాయి సార్. చూడండి పట్టాలు చూడండి. రాత్రి మాట్లాడిన కొంతమంది వేస్ట్ పోయినాయి సార్. వాళ్ళేం బ్యాక్ సైడ్ సార్ ఏం చెప్పారంటే రోడ్లు మొత్తం ఫారం చేపిస్తాను, మొత్తం జంగిల్ చేపించి ఏదన్నా ఉంటే మొత్తం లెవెలింగ్ చేయించిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్లాట్ చూపించేద్దామని చెప్పిన విషయం ఆల్రెడీ
భయంగానే నిన్నే చెప్పారు, నిన్న మొన్న మాకేం చెప్పారు. బాధలేదు సార్. సరే ముందు మాకు చూపించిన తర్వాత వాళ్ళు చూపించింది సార్. చేసుకుంటామని మా దిబ్బలన్నీ తీసుకున్నారు సార్, కొండ దిబ్బలన్నీ తీసుకొని సదరం చేసుకున్న తర్వాత ఇది కూడా ప్లేస్ వచ్చేకి ఇది కూడా ఆక్రమించేశారు సార్ ఎన్జిఓస్. దాని దెబ్బ తట్టుకోలేక కోటేశ్వర గారు పట్టాలు ఇస్తే ఈ కోర్టులో వేసారు. మొత్తం కోర్టులో వేస్తే ఫస్ట్ మున్సిపల్ కోర్టుకు పోతే జిల్లా కోర్టుకు పంపన్నారు సార్. జిల్లా కోర్టు నుంచి మన హైకోర్టుకి వెళ్ళాం సార్. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కేసు అనేది మునుగోటి కోటేశ్వరరావు గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత దాంట్లో 47 మంది సంతకాలు పెట్టి కోర్టుకి వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాన్ని అట్లా అది ఆగిపోయింది. దాంట్లో ఇంకా 18 పట్టాలు అది ఎక్కడ ఉందనేది దాన్ని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే, ఆర్డీఓ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు వచ్చారు, మన ఎంఈ గారు వచ్చారు, అదేవిధంగా మన ఏసీపీ ఉన్నాడు, అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి. అర్థమవుతుందా? ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడున్నాయి, మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడుంది, ఈ పిచ్చెట్లు మొలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకొని 97 నుంచి నాకు అక్కడ 2 సెంట్లు పట్టా ఉంది నీది ఎక్కడుందో మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఏ సర్వే నెంబర్ ఉందో అన్నీ కూడా పట్టాలు కాపీ తీసుకోండి. అర్థమైందా? అన్నీ హౌస్ టు హౌస్ పోయేసి కలెక్ట్ చేసి అవి తీసి కలెక్ట్ చేసి పంపించండి, ఆర్డీఓ ఆఫీసుకి పంపించండి. అతను కూడా చెప్తాను సెక్రటరీకి, అతను కూడా పంపిస్తాడు. మీ గారు ఇక్కడ మొత్తం 2 జేసీబీలు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేయించండి. రాళ్ళు కూడా ఉండటానికి లేదు, అవసరమైతే ఎర్రమట్టి దొరికించండి. మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకు కూడా ఎర్రమట్టి వేపించేసి మట్టి తొలిపించేసి రాళ్ళు కూడా లేకుండా నీట్గా బ్లేడ్ పెట్టి లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి. ఈలో పట్టాలు వీళ్ళు తీసుకొస్తారు, అసలు ఎవరి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళు అద్దులు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం. ఎవరెవరికి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం. లేని వాళ్ళవి ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరో చెప్పారు మాది ఇంట్లో చాలామంది ఉన్నారు, మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే 10 మంది ఉంటున్నామని. ఎందుకంటే ఇక్కడ 150 మందికి ఇచ్చారు, ఇక్కడ 60 మందికి ఇచ్చారు. ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూడా లేని వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం అనుకుంటే దాని అందరూ కూడా పట్టాలు ఇస్తాం.